న్యూ నవభారత్ న్యూస్ ఛానల్ తరపు నుంచి మన ముందున్నారు ప్రముఖ సామాజికవేత్త శ్రీ వెంకటముని గారు. వారు అనేక రంగాల్లో అనుభవజ్ఞులు. ఆయన ఎన్నో సామాజిక అంశాలని సృజించిన మేధావి. అలాంటి వారితో ఈరోజు నేటి సమకాలీన రాజకీయాల గురించి చర్చించి కొన్ని ప్రశ్నలు ఆయనకి సంధించి సమాధానాలు రాబట్టదలుచుకున్నాం. నమస్కారం వెంకటముని గారు. నమస్కారం సార్, ఇవాళ ఏ పార్టీ అయినా సరే ప్రజాకర్షక పథకాలతోటి నెట్టుకొస్తున్నారు. ఈవేళ మేము ఏం చేసినా సరే రేపు మాకు ఓట్లు పడాలి అనే దృక్పథంతో తప్ప ఎవ్వరు కూడా సామాజిక హితవుని దృష్టిలో పెట్టుకోవట్లేదు అనుకుంటున్నాను. ఇటు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పరిస్థితి అలాగే ఉందనుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్స్ ఇంకా మనకి 2-3 సంవత్సరాల్లో ఉన్నాయండి. ఇప్పుడున్న పార్టీలే మళ్ళీ వస్తాయా, లేకపోతే కొత్త పార్టీలు ఏమైనా పుట్టుకొస్తాయా? మీ అభిప్రాయం చెప్పండి సార్. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పను. ఆ పార్టీ రాని ప్రజలకు మంచి చేసే పార్టీ. ఈ ఫ్రీ స్కీమ్లు ఉండే వాళ్ళని 100% మీకు అందరికీ నేను విన్నపం చేస్తున్నాను, ఓట్లు వేయద్దండి. మనకి ఉపయోగపడే ఒక వ్యక్తికి ఓటేయండి. కరెక్టే సార్, కానీ మనకి ఎలక్షన్కి వెళ్ళే ముందు ప్రతి పార్టీ కూడా ప్రజాకర్షక పథకాలు వాటిని రూపొందించడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈ పథకం కాకపోతే ఇంకో పథకం, ఏదైనా సరే ప్రజలను ఆకర్షించాలి, ఓటు వేయించుకోవాలి అనే వ్యూహ రచనలోనే రాజకీయ పార్టీలన్నీ ఉన్నాయి. ప్రజలు మారే అవకాశం ఉందా? సార్, నేను చెప్పేది ప్రజా ఆకర్షణ పథకాలు అంటేనే వాడు ఇండైరెక్ట్ గా ఇంకొక దగ్గర మీకు చార్జ్ చేస్తాడు అనేసి మీరు తెలుసుకోవాలి. ఎవడు ఇంటిని తెచ్చియాడు, వాళ్ళు ఇంటిని తెచ్చి ఇచ్చాడు కొంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. మీ దుడ్లు మీకు వినాకానికి పోల్ చేసేది, వినాకానికి ఖర్చు చేసేది మాత్రమే ఇది. కరెక్ట్ సార్, మంచి అభిప్రాయం తెలియజేశారు. మరొక క్వశ్చన్ సార్. సార్ వెంకటముని గారు, ఎదిరించేవాడే లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అని మనకు ఒక సామెత ఉంది. మరి ఇప్పుడున్న రాజకీయాలకి ఆ సామెతను అన్వయించుకోవచ్చా, అంటే మ్యాచ్ చేయొచ్చా అని 100% సత్యం సార్. ఇప్పుడు ధనవంతుడు బలవంతుడు ప్రజల్ని బెదిరించి భయపెట్టి మన రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు. ఇదే మాదిరి ముందు జరిగితే చాలా నష్టం మనం కదా. అందువల్ల ప్రజలు మనం మేల్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వెంకటముని గారు చెప్పిన ఆన్సర్లో సారాంశం ఏంటంటే, బలవంతుడిదే రాజ్యం, డబ్బున్నవాడిదే రాజ్యం. ఇది తరతరాలుగా, అంటే రాతి యుగం నుంచి కూడా ఇదే అమలవుతుంది. ఎందుకంటే బలవంతుడు ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం కానీ, స్త్రీలను ఆక్రమించుకోవటం కానీ తరతరాలుగా జరుగుతూనే ఉంది. ఈ రోజున కూడా మన సమాజంలో జరుగుతుంది. డబ్బు, బలం, ఈ రెండు ఎవరి సొంతమో వాళ్లే విజేతలుగా నిలుస్తున్నారు అనేది మన వెంకటముని గారి అభిప్రాయం. సార్, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మన సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్న అంశం ఉచితం అంటే ఉచిత పథకాలండి. ఇప్పుడు మేము పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవాడిని అండి. నేను మా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని గమనిస్తూ ఉంటాను. ఒక ఇంట్లో వితంతు ఉంది, 4,000 రూపాయలు వస్తున్నాయి ఆవిడికి. భర్త లేడు, 2 ముసలివాళ్ళు ఉన్నారు, ఇద్దరికి ఒక 4,000 వస్తున్నాయి. అక్కడ 12,000 కదా. అందులో ఒక వికలాంగుడు ఉన్నాడు, అతనికి 6,000 వస్తున్నాయి. అంటే ఎంత అండి? 12, 6, 18,000. ఒక కుటుంబానికి నెలకి 18,000. వాళ్ళు చిన్న గ్రామాల్లో బతుకుతున్నారు. గ్యాస్ సిలిండర్ కూడా ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారు గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, అంతకుముందు ఎలాంటి ఆర్థిక సపోర్ట్ లేనప్పుడు ఇదిగా ఉన్నారు, పనికి వెళ్ళి ఆ పనిని చేసుకుని ఆ రోజు కూలీలు తెచ్చుకుని బతికేవారు. ఈవేళ వాళ్ళు సాయంత్రం వైన్ షాప్ దగ్గర కనిపిస్తున్నారండి. ఆ వికలాంగుడు అనే కుర్రాడు పాక్కుంటూ వెళ్ళి మందు రోజు తెచ్చుకుని తాగుతున్నాడు. ఏమిట్రా అంటే వాడికి డబ్బులు వస్తున్నాయి. అంటే అతను ఒక్కడే కాదు, ఉదాహరణ అది ఒక్కటే చెప్తాను. ఈ విధంగా ఈ ప్రజలు ఇలా మారిపోతే పనిచేసే వాళ్ళు లేక రైతులు ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటారండి. ఈవేళ ఊడుపులు కానీ కోతలు, అంటే పంట వచ్చాక కోస్తారు కదండి, కోసేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరు. నీళ్లు పట్టిన తర్వాత ఊడ్చేవాళ్ళు లేరు. తర్వాత అండి, మా పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దింపేవారు లేరు. పక్క రాష్ట్రాల నుంచి ఒడిశా,
బీహార్ లాంటి ప్రాంతాల నుంచి మనుషులను తెచ్చుకుని పని చేయించుకునే పరిస్థితి గ్రామాల్లో ఎవరు చేయలేరు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సార్ నేను మన ప్రభుత్వానికి ఒకటి కోరుతున్నాను. సార్ సోమారి పథకం ఒకటి అమలు చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రపంచంలో ಯಾವ దేశంలో లేని ఈ దరిద్రము మన భారత్లో సౌత్ ఇండియాలో జరగడం చాలా అన్యాయం సార్. సోమరిపోతు పథకం సోమరిపోతు పథకం ప్రభుత్వం అమలు చేయాలి. ఇప్పుడు అదే చేయండి కూడా. ఇప్పుడు నిజంగా వెంకటముని గారు చెప్పిన ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా గవర్నమెంట్ గమనించాలండి. ఆ ఉచిత పథకాలకి ఈ పేరు పెడితే బాగుంటుంది, సోమరిపోతు పథకం. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏమీ వింతేమీ లేదు. ఎందుకంటే సోమరిపోతుతనం. ఇప్పుడు ఉచితంగా డబ్బులు వస్తుంటే ఎవరు పని చేయరు, ఇంట్లో కూర్చొని ఉంటారు. వేరే కోరికలు వస్తుంటాయి. డబ్బులు లేని వాడికి ఏమిటి, సడన్ గా డబ్బులు ఇస్తే వేరే కోరికలు వస్తుంటాయి. దానివల్ల ఇంకోటి సార్ ఉత్పత్తి ఆగిపోతుంది. అవును సార్, 100% ఉత్పత్తి 100% సార్. ఎందుకంటే ప్రపంచంలో వేరే కంట్రీలు ఎక్కడా లేదు. ఈ దౌర్భాగ్యం మన సౌత్ ఇండియాలోనే జరుగుతా ఉంది. మన సౌత్ ఇండియా రాష్ట్రాల్లోనే ఇవి ఉండేది. అవునండి. అలాగే సార్ గతంలో ఈ మద్యపానాన్ని నిషేధించలేకపోతున్నారు సార్ ఎవ్వరూను. మద్యం అనేది ఖచ్చితం అయిపోయింది, ప్రతి ఒక్కరికి నిత్యావసరం అయిపోయింది. మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో కళ్ళు తాగి హాస్పిటల్ అయిపోయారు చాలా మంది పేదలు అండి. ఒక 10-20 మంది చనిపోయారు. అయినా సరే ఇది ఏం ఆగట్లేదండి. దీని మీద గతంలో ఎన్టీ రామారావు గారు అమలు చేశారు. తర్వాత ఆ పథకం గాలికి కొట్టుకుపోయిందండి. ఈ మద్యాన్ని కంట్రోల్ చేయగలమా, లేకపోతే దానికి ఏమన్నా వేరే సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? సోర్సెస్ ఏం లేదండి. పథకాన్ని ఏమన్నా ఆఫ్ చేశారంటే ఆ ప్రభుత్వమే ఉండదు. అవును సార్, అవును, అది కరెక్ట్. ఇంక నేను ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వెన్నెముకగా ఉంది. ఈ రోజున మద్యం నుంచి వచ్చే సుంకాలు కానీ, మద్యం నుంచి వచ్చే పన్నులు కానీ ప్రభుత్వానికి పెట్టని పెట్టుబడిగా, పెట్టని కోటగా నిలుస్తున్నాయి. మరి దాన్ని ప్రజలు గమనించుకుని ప్రజలే స్వచ్ఛందంగా దాని నుంచి విరమించుకోవాలి తప్పితే ప్రభుత్వం ఖచ్చితంగా అమ్ముతుందండి. ప్రభుత్వం అమ్మకపోతే మనుగడ లేదు. ప్రజలు కూడా సార్ ఈ ఫ్రీ పథకాలు ఇచ్చే బదులు అలాంటి పథకాలు చేస్తే మంచిది కదా. అంటే ఏ పథకాలు? మద్య నిషేధం కదా. ఈ ఫ్రీ పథకాలు అనేది వాడు తాగేసిపోయి వాళ్ళు భార్యని కొట్టేది ఇవన్నీ ఉండవు కదా. వాళ్ళు సుఖంగా ఉంటారు కదా ఇంట్లో. మీరు అన్నట్టే గతంలో సార్ ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు మాకు కూడా ఊహ తెలుసండి. సుమారు 1994 అనుకుంటా ఆ ప్రాంతంలో మద్య నిషేధం చేశారు. అప్పుడు 84 కదా సార్, 1984. ఆ టైంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మందు దొరకపోతే కర్ణాటకకి వెళ్ళి తెచ్చుకోవటం, తర్వాత అండి ఈ సిరిడి వెళ్ళి యాత్ర రూపేణ అక్కడికి వెళ్ళి తాగేసి రావడం, ఇలాంటి ఎన్నో విచిత్రాలు జరిగినాయండి. అయినా సరే ఏదో రూపంలో ఇక్కడ దొంగసాటిగా ముందు అమ్మటం ఇలాంటివి వచ్చాయి. అయినా సరే తాగడం చాలా మంది తగ్గించారు. పథకం ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. 90% సక్సెస్ అవుతుంది, 10% ఉంటుంది సార్. మీరు ఏ పథకం చేస్తానో అవునండి లూప్ లైన్ లో 10% ఉంటుంది, కానీ 90% సక్సెస్ అవుతుంది కదా. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి కదా. సాల్దా ఖచ్చితంగా మంచి అభిప్రాయం తెలియజేశారు సార్. ఇంకొక క్వశ్చన్ సార్.